సెమీ క్రిస్మస్ అంటే ఏంటి అసలు? క్రిస్మస్ కదా చేసుకునేది. వీళ్ళు సెమీ క్రిస్మస్ చేసుకుంటున్నారు ఏంటి అసలు అని చెప్పి నాకు ఒక ఆలోచన వచ్చింది. అంటే తెలీదు కదా క్రిస్టియన్స్ గురించి అసలు ఏంటా అని చెప్పి నేను కనుక్కున్నాననమాట. కనుక్కుంటేనేమో ఒక ఆమె చెప్పింది. ఏమని? అనగనగా ఒక ఊరంట. ఆ ఊర్లో ఒక చిన్న పిల్లోడు ఉండేవాడు. ఆ పిల్లోడి పేరేంటి? అరుణ్ అని చెప్పి ఒక పేరు. చిన్న పిల్లోడు అంటే 5, 6, 7 సంవత్సరాలు వేసుకోండి, అంతకు మించి ఏమీ ఉండవంట. సో ఆ చిన్న పిల్లోడికి క్రిస్మస్ అంటే చాలా ఇష్టం. అంటే యేసుప్రభు అంటే చాలా ఇష్టం. నిజంగా చిన్నపిల్లలకి ఇష్టమని కాదు, అందరికీ ఇష్టమే. కానీ ఆ పిల్లోడికి ఆ టైంలో ఎవరైనా చాక్లెట్సో లేకపోతే ఏమైనా కొనుక్కుందామో, కొత్త డ్రెస్సులు వేసుకుందామో ఈ ఆలోచనతో ఉంటారు కదా. క్రిస్మస్ అంటేనే అంతే కదా. అలాంటిది కానీ ఆ పిల్లోడికి యేసుప్రభు అంటే చాలా ఇష్టమైపోయింది. సరే, ఆ ఊర్లో అరుణ్ అనే ఒక చిన్న అబ్బాయి ఉండేవాడు. క్రిస్మస్ అంటే చాలా ఇష్టం. డిసెంబర్ 24 రాత్రి వచ్చింది. చర్చి గంటలు మెల్లగా మోగుతున్నాయంట. అందరూ ఇళ్లను నక్షత్రాలతోనూ దీపాలతోనూ అలంకరిస్తున్నారు. ఈ పిల్లోడేమో గోడల మీద కూర్చొని నించొని, అర్రే అందరూ దేవుడి కోసం ఇవన్నీ పెట్టుకున్నారు, నేనేమీ పెట్టుకోలేదు, దేవుడు నాతో మాట్లాడతాడా, అసలు దేవుడు వస్తాడా, యేసయ్య నాకు సాయం చేస్తాడా అని చెప్పి మనసులో ఏదో ఆలోచనతో అలా అంత చిన్న పిల్లాడికి అంత బాధ వచ్చిందో నాకు అలాగే అనిపించింది. ఇక మీకేమనిపిస్తుంది? ఇక అయితే ఆ రోజు 24 చర్చి గంటలు మెల్లగా మోగుతూ ఉన్నాయి. అందరి ఇంట్లో నక్షత్రాలతో దీపాలతో అందరూ వెలిగించుకుంటూ ఉన్నారు. ఈ పిల్లోడు చిన్నగా బాధపడుతూ ఉన్నాడనమాట. కానీ అరుణ్ ఇంట్లో మాత్రం నిశ్శబ్దం. అతని కుటుంబం పెద్దదనమాట. కేక్ లేదు, బహుమతులు లేవు, ఏమీ లేవు, కోసుకోవడానికి ఏమీ లేవన్నమాట. ఇక క్రిస్మస్కి సంబంధించినవి ఆయన దగ్గర ఏమీ లేవు. ఒక్కటే ఏంటంటే నిండు మనసుతో ఆయన్ని ప్రార్థించడం తప్ప ఆయన చేతిలో రూపాయి కూడా లేదు, సింపుల్గా చెప్పాలి అంటే. అలా ఆ మాటలు విని అరుణ్ చర్చికి వెళ్ళాడు. ఒక పిల్లోడు బాధ తల్లికే కదా అర్థమయ్యేది. అలా వాళ్ళ అమ్మకి అర్థమైందంట. అంది వాళ్ళమ్మ, నాన్న, ఈ రాత్రి మనం దేవునికి నమ్ముకుందాం, ఆయన మనకు ఆశిస్తాడు, ఏదో ఒక దారి చూపిస్తాడు, నడువు చర్చికి అని చెప్పేసి వాళ్ళ అమ్మందంట. సరే, ఆ మాటలు విని తను వాళ్ళ అబ్బాయిని తీసుకుని వెళ్తుందంట చర్చికి. ఆ మాటలు విని అరుణ్ చర్చికి వెళ్ళాడు. అక్కడ పిల్లలంతా కలిసి పాట పాడుతూ ఉన్నారు. ఏం పాట అది? ఆ పాట యేసు జన్మించాడు, యేసయ్య జన్మించాడని అందరూ పాడుతూ ఉన్నారు. ఇక అప్పటి వరకు బాధతో ఉన్న తను, ఆ పిల్లోడు ఒక్కసారి మనసంతా నిండిపోయిందంట. అక్కడ ఏంటి అంటే ఆయన పట్ల ఎంతో నమ్మకంతో, ఈయన నాకు ఇష్టం, ఈయన కోసం నేనేమి చేయలేకపోయాను అనుకున్నాడు కదా. ఇక వాళ్ళతో పాటు ఆ పాట పాడేసరికి అమ్మయ్య, ఈ పాట అయినా నేను ఆయనతో పాడగలిగాను అని చెప్పేసి అనుకున్నాడంట. కానీ దేవుడికి నేనేమి ఇవ్వలేకపోయానని చిన్న బాధ. వాడేమిస్తాడు దేవుడికి కాదు కానీ, అందరూ చర్చిలో కొవ్వొత్తులు అన్నీ పెడుతున్నారు, ఇక నేను పెట్టాలి, దీపారాధన చేయాలన్నట్టు అనుకున్నాను. అప్పుడే ఒక పెద్ద ఆయన అరుణ్ దగ్గరికి వచ్చి చిన్న కేకు ముక్క, ఒక దీపం ఇచ్చాడు. ఆ క్షణం అరుణ్ అర్థం చేసుకున్నాడు, క్రిస్మస్ అంటే బహుమతులు కాదు, ప్రేమ పంచడం అని. ఆ రాత్రి నుంచి సెమీ క్రిస్మస్ జరుపుకోవడం మొదలుపెట్టారు అందరూ కూడా. ఆశ, ప్రేమ, వెలుగుల పండగ అయిందని సెమీ క్రిస్మస్ అంటారు. సింపుల్లీ సెమీ క్రిస్మస్ అంటే ఏంటంటే, అందరి దగ్గర డబ్బులు ఉండవు కదా, ఆ టైంకి ఏదో ఒకటి ఇబ్బంది రావటం. అందుకనే మన క్రిస్మస్ తాత వచ్చి 24న, అంటే రేపు 25 పండగ అనగా 24న వచ్చి అందరి చేతిలో, చిన్న పిల్లలు ఉంటారు చూసావా, వాళ్ళ మనసు ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. వాళ్ళు బాధపడకూడదు. తల్లిదండ్రులు ఏమైనా ఇవ్వకపోయారనుకో, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నేను చేయట్లేదే అన్న చిన్న ఫీలింగ్ ఉంటుంది చూసావా, ఆ ఫీలింగ్ పోగొట్టడానికి సెమీ క్రిస్మస్ చేసుకుంటారనమాట. అది ఎట్లా అంటే గిఫ్ట్స్ ద్వారానో, చాక్లెట్స్ ద్వారానో, లేకపోతే ఏదైనా సెలబ్రేషన్స్ ద్వారానో, అందరూ స్కూల్లో చేసుకోవటం వలన ఏమో ఆ బాధ అనేది తొలగిపోతుంది. సో ఎంతో ప్రేమతో ఇస్తున్నాడు కాబట్టి క్రిస్మస్ తాత, ఆ క్రిస్మస్ తాత దగ్గర మనం చాక్లెట్స్ ఇవన్నీ తీసుకుంటున్నాం కాబట్టి ఎంతో సంతోషంగా ఉంటాం కాబట్టి నెక్స్ట్ డే యేసుప్రభుకి దండం పెట్టుకుంటారు. అట్లా అనమాట. అందరూ సంతోషంగా ఉండడానికి క్రిస్మస్ ముందు సెమీ క్రిస్మస్ చేసుకుంటారనమాట.
ఇది నాకు అర్థమైంది. మీరేమైనా చెప్పాలనుకుంటే మాట చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ సెమీ క్రిస్మస్ అండ్ హ్యాపీ క్రిస్మస్ అందరికీ కూడా. అందరూ జరుపుకోండి, చాలా సంతోషంగా జరుపుకోండి. వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ అందరికీ.